హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన సమాచారం అండి. పెన్షనర్లకు ఎంతో కీలకం. సో, ఈ యొక్క తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ మరియు సేవా నిబంధనల చరిత్రను మనం ఒకసారి నిశితంగా పరిశీలిస్తే దశాబ్దాలుగా ఉద్యోగులు సాధించుకున్న హక్కులు, పొందిన ప్రయోజనాలు మరియు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తాయి. సాధారణంగా 1986వ సంవత్సరానికి ముందు కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు నేడు మనం చూస్తున్నటువంటి ఫిట్‌మెంట్ అనేది ఈ ఫిట్‌మెంట్ అనే పద్ధతే అసలు అమల్లో ఉండేది కాదు. అప్పట్లో కేవలం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇచ్చే భత్యాన్ని డీఏ మాత్రమే ప్రాథమిక వేతనంలో విలీనం చేసేవారు తప్ప, అదనపు ఆర్థిక లబ్ధిని చేకూర్చే ఫిట్‌మెంట్ విధానమేం లేదు. అయితే 1978 1980 1978వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన పీఆర్‌సీ ద్వారా ఉద్యోగులకు ఒక గొప్ప వెసులుబాటైతే కలిగింది. అదే స్వయంచాలక పదోన్నతి పథకం. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ అంటాము. సో, దీని ప్రకారంగా ఒక ఉద్యోగి ప్రమోషన్ రాకపోయినా ఆ ఉద్యోగికి ఒకే గ్రేడ్‌లో 10 లేదా 15 మరియు 22 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ పూర్తి చేసుకున్నందుకు గాను గుర్తుగా అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వడం ప్రారంభించారు. అలాగే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను కేవలం 90 రోజులకు పరిమితం చేసేవారు. 1986 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి హయాంలో ఉద్యోగ చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఉద్యోగులకు 10% ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. వేతన సవరణలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ సమయంలో ఎటువంటి నోషనల్ పీరియడ్ నిబంధన లేకుండానే ప్రయోజనాలను కల్పించారు. అంతేకాకుండా పదోన్నతి పొందిన ఉద్యోగులకు ఆర్థికంగా మరింత మేలు చేకూర్చేలాగా FR22B అనే సౌకర్యాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ప్రమోషన్ వచ్చినప్పుడు గతంలో వచ్చే ఒకే ఒక ఇంక్రిమెంట్‌కు బదులుగా 2 అదనపు ఇంక్రిమెంట్లు లబ్ధి ఉద్యోగికైతే చేకూరింది. ఇక సెలవుల విషయంలో గూడా సంస్కరణలు చేస్తూ గరిష్టంగా దాచుకోదగ్గ అర్జిత సెలవులు పరిమితిని 180 రోజుల నుండి 240 రోజులకు పెంచారు. అయితే ఇదే సమయంలో పదవీ విరమణ వయస్సును 55 ఏళ్లకు తగ్గించడం వల్ల ఉద్యోగుల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కోర్టు కేసుల వరకు వెళ్ళినటువంటి ఈ వివాదం చివరకు వయోపరిమితిని మళ్ళీ 58 ఏళ్లకు పెంచడంతో ముగిసింది. ఇక 1992వ సంవత్సరంలో ముఖ్యమంత్రి శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారి కాలంలో జరిగిన వేతన సవరణలో కూడా 10% ఫిట్‌మెంట్‌ను కొనసాగించారు. అయితే ఈసారి 9 నెలల పాటు నోషనల్ పీరియడ్ అనే నిబంధన ప్రవేశపెట్టారు. అంటే ఆ 9 నెలల కాలానికి పెరిగిన జీతాన్ని కేవలం లెక్కల్లో చూపిస్తారు తప్ప నగదు రూపంలో ఇవ్వరు. ఇదే సమయంలో ఏఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కాల పరిమితిని 10, 15, 22 ఏళ్ల నుంచి 8, 16, 24 ఏళ్లకు మార్పు చేయడం ద్వారా ఉద్యోగులకు త్వరగా అదనపు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కల్పించారు. ఇక 1998వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వ కాలంలో ఉద్యోగులకు భారీగా 25% ఫిట్‌మెంట్‌ను మంజూరు చేశారు. 9 నెలల నోషనల్ పీరియడ్‌తో కూడినటువంటి ఈ యొక్క పీఆర్‌సీ వల్ల ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన పెరుగుదల అయితే కనిపించింది. ముఖ్యంగా విశ్రాంత పెన్షనర్లకు మేలు చేస్తూ వారి సర్వీస్‌ను బట్టి 2, 3 మరియు 6% చొప్పున వెయిటేజీని అదనపు బెనిఫిట్‌గా అయితే అందించారు. అదే మహిళా ఉద్యోగుల ఆరోగ్యం మరియు శిశు సంరక్షణను దృష్టిలో ఉంచుకొని
ప్రసూతి సెలవులను 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచడం ఒక మానవీయ నిర్ణయంగా నిలిచింది. 2003 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి హయాంలో 16% ఫిట్‌మెంట్‌నైతే ప్రకటించారు. ఈ పీఆర్సీలు 21 నెలల సుదీర్ఘమైన నోషనల్ పీరియడ్ ఉన్నప్పటికీ ఇతర సౌకర్యాలను మెరుగుపరిచారు. ఆర్జిత సెలవుల నిల్వ పరిమితిని 240 రోజుల నుంచి 300 రోజులకు పెంచారు. ఎర్నడ్ లీవ్స్. కుటుంబ బాధ్యతల్లో పురుషులు కూడా పాలుపంచుకోవాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే తొలిసారిగా పురుష ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులను సౌకర్యాన్ని అయితే కల్పించారు. పెటర్నిటీ లీవ్స్ అంటాము. అయితే ఇదే సమయంలో పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని ఎన్‌పీఎస్ అమల్లోకి తీసుకురావడం ఉద్యోగుల్లో పెద్ద చర్చకు దారితీసింది. 2008 సంవత్సరంలో ముఖ్యమంత్రి కె. రోసయ్య గారి కాలంలో ఉద్యోగులు ఎంతో ఆనందించేలాగా 39% భారీ ఫిట్‌మెంట్‌ను మంజూరు చేశారు. సో, ఈసారి నోషనల్ పీరియడ్‌ను 19 నెలలుగా అయితే నిర్ణయించారు. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ విధానాన్ని మరింత సరళతరం చేస్తూ 6, 12, 18, 24 ఏళ్లకు మార్చారు. దీనివల్ల ఉద్యోగులకు ప్రతి 6 ఏళ్లకు ఒక ప్రమోషన్ బెనిఫిట్ దక్కేది. ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ రేట్లను 12% నుంచి 20%కి పెంచారు. ఇక పెన్షనర్ల కోసం 80 ఏళ్లు పైబడిన వారి కోసం 20% నుంచి 100% వరకు అదనపు పెన్షన్ ఇచ్చే విధానాన్ని కూడా అమలు చేశారు. తర్వాత ఇది మారిందిలెండి. ఇక మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 180 రోజులకు పెంచడంతో పాటు నిల్వ ఉన్న అంటే అర్ధ సెలవులు, అర్ధ వేతన సెలవులు హెచ్‌పీఎల్ నగదుగా మార్చుకునే సరికొత్త వెసులుబాటు కల్పించారు. ఇక 2013 సంవత్సరంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 43% ఫిట్‌మెంట్‌ను ప్రకటించి సంచలనం సృష్టించారు. కేవలం 11 నెలల నోషనల్ పీరియడ్‌తో ఈ వేతనాలు అమల్లోకొచ్చాయి. జనాభా ప్రాతిపదికన కాకుండా మచిలీపట్నం, శ్రీకాకుళం, చిత్తూరు వంటి పట్టణాల్లో కూడా 20% హెచ్ఆర్ఏను వర్తింపజేశారు. పెన్షనర్లకు అదనపు పెన్షన్ వయసును 80 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు తగ్గించడం ద్వారా వేలాది మందికి లబ్ధి చేకూర్చారు. అత్యంత ముఖ్యంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారు. మహిళా ఉద్యోగులకు ఈ యొక్క 60 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేయడంతో పాటు కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సెలవులు, అంత్యక్రియల ఖర్చులు, ఫ్యూనరల్ చార్జెస్ మరియు మినిమమ్ టైమ్ స్కేల్ ఎంటీఎస్ వంటి ప్రయోజనాలను కల్పించారు. ఎన్‌పీఎస్ ఉద్యోగులకు కూడా ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ సౌకర్యాలను విస్తరించారు. చివరగా 2018 సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 23% ఫిట్‌మెంట్‌నైతే కేటాయించారన్నమాట. సో, ఇందులో మొత్తం 42 నెలల నోషనల్ పీరియడ్‌గా ఉండగా అందులో 21 నెలల బకాయిలను రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఏఏఎస్‌లో 30 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారికి అదనపు ఇంక్రిమెంట్‌ను కొత్తగా చేర్చారు. అయితే ఇదే సమయంలో హెచ్ఆర్ఏ శాతాన్ని 10, 12, 16% తగ్గించడం మరియు అదనపు పెన్షన్ మొత్తాన్ని కొంతమేర తగ్గించడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 10% 7%, 15% 12% తగ్గించడం అండి. కానీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి ఏకంగా 62 ఏళ్లకు పెంచడం ద్వారా ఉద్యోగులకు 2 ఏళ్ల అదనపు సర్వీసును ప్రభుత్వం కల్పించింది. చైల్డ్ కేర్ లీవ్స్ పరిమితిని 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ వాటిని గరిష్టంగా 10 విడతల్లో వాడుకునేలాగా నిబంధనలను సవరించారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ ప్రస్థానం ఉద్యోగుల ఆర్థిక మరియు సామాజిక భద్రతను మెరుగుపరుస్తూ దశాబ్దాలుగా అయితే కొనసాగుతోంది.